హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం యూట్యూబ్ మాధ్యమాలలో, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాలలో ఇద్దరు వ్యక్తులు, ఆ ప్రశ్నరావణ్ అయితే కానీ జుడేష్ శ్రావణ్ అనే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి, మన సనాతన ధర్మం గురించి, మన హిందూ దేవుళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎంతో మంది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కూడా అంటున్నారు. కానీ ఒక్కరు మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. సో ఇప్పటికే మీకు అర్థమైపోవాలి ఆ వ్యక్తి ఎవరనేది. ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్ గారు. సో జగన్ గారు నాకు ఎందుకు అర్థం కావట్లేదు. మీరు మొన్న ఏదో నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మీది, అందులో మీరు మీ యొక్క ప్రెజర్ని టెన్షన్స్ ని ఎలా ఇది చేసుకుంటారు, పక్క నుంచి వచ్చే మాటల్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకుంటారని ఎవరో అడిగితే, టీవీ రజనీకాంత్ గారు అనుకుంటా అడిగితే, అప్పుడు మీరు ఏముంది ఒకలాగా పెట్టేసి నేను బాగా ప్రేయర్ చేస్తాను అని చెప్పారు. నాకు అప్పుడు ఆ విషయం చూసినప్పుడు మీ ఫేస్ కొంచెం బాధ అనిపించింది. మీరు ప్రేయర్ చేసుకుంటారు, ఓకే. మరి హిందూ ఓట్లు అయితే కావాలి, హిందూ ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సో ప్రజలు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇలాంటి వ్యక్తులకి ఫ్యూచర్లో అవకాశం ఇస్తే హిందూ దేవుళ్ళను మొత్తం నాశనం చేసేసి, విగ్రహాలంతా ధ్వంసం చేసేసి, ఆల్రెడీ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాముడి విగ్రహాల్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంతా కొలాప్స్ చేసేసి పడేస్తే కూడా అప్పుడు ఆయన ఏముంది మళ్ళీ పెట్టుకోవచ్చు అని ఒక చిన్న కామెంట్ తో ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆ మాట వేసే పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు హిందూ ధర్మం గురించి ఇంత జరుగుతుంటే కూడా వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో ఇదంతా ప్రజలకు గమనించాలి. ఇలాంటి వ్యక్తులకి తరిమి కొట్టాలి, ఓట్లాడడం కాదు, తరిమి కొట్టాలి. ఎందుకంటే మన దేశం, మన సనాతన ధర్మం అంత గొప్పది. మన దేవుళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేసే ఎవరైనా సరే చూపించాలి. మన హిందూ ధర్మం అంటే, మన హిందువులు దెబ్బంటే ఏంటో వాళ్ళకి చూపించాలి. అయ్యో రెండోసారి దగ్గరకు రావాలంటే కూడా భయపడాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీలు ఎవరు తెలుగు హిందూ ధర్మాన్ని పాటించి హిందూ దేవుళ్ళు కొలిసే ఎవరు లేరా అండి? అంటే మీకు మనస్సాక్షి లేదా? ఒక వ్యక్తి కోసం, ఒక మనిషి కోసం మీరు హిందూ దేవుళ్ళని వక్రీకరించే వాళ్ళతో సమాసం చేస్తూ వాళ్ళకి సపోర్ట్ మాట్లాడతారా? ఏం అనిపించట్లేదా? మీకు బాధ అనిపించట్లేదా? మన హిందూ ధర్మాన్ని హేళన చేసి మాట్లాడుతుంటే మన కన్న తల్లిని హేళన చేసి మాట్లాడుతున్న సమానం అండి. ఎందుకు అలా ఒక మనిషి కోసం మీరు అలా దిగమింగి ఇది చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఓకే, ఏదేమైనా అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. సో ప్రజలైతే ఈ విషయాన్ని గమనించాలి. ఇట్లాంటి వ్యక్తులను దగ్గర కూడా రానియకుండా వాళ్ళకి మీ యొక్క ఖరీదైన ఓటుతో సమాధానం చెప్పాలి. సో అందుకని ఈ చిన్న వీడియో అనమాట. తప్పులేదన్న మాట్లాడుంటే క్షమించండి. సో జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం యూట్యూబ్ మాధ్యమాలలో, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాలలో ఇద్దరు వ్యక్తులు, ఆ ప్రశ్నరావణ్ అయితే కానీ జుడేష్ శ్రావణ్ అనే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి, మన సనాతన ధర్మం గురించి, మన హిందూ దేవుళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎంతో మంది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కూడా అంటున్నారు. కానీ ఒక్కరు మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. సో ఇప్పటికే మీకు అర్థమైపోవాలి ఆ వ్యక్తి ఎవరనేది. ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్ గారు. సో జగన్ గారు నాకు ఎందుకు అర్థం కావట్లేదు. మీరు మొన్న ఏదో నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మీది, అందులో మీరు మీ యొక్క ప్రెజర్ని టెన్షన్స్ ని ఎలా ఇది చేసుకుంటారు, పక్క నుంచి వచ్చే మాటల్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకుంటారని ఎవరో అడిగితే, టీవీ రజనీకాంత్ గారు అనుకుంటా అడిగితే, అప్పుడు మీరు ఏముంది ఒకలాగా పెట్టేసి నేను బాగా ప్రేయర్ చేస్తాను అని చెప్పారు. నాకు అప్పుడు ఆ విషయం చూసినప్పుడు మీ ఫేస్ కొంచెం బాధ అనిపించింది. మీరు ప్రేయర్ చేసుకుంటారు, ఓకే. మరి హిందూ ఓట్లు అయితే కావాలి, హిందూ ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సో ప్రజలు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇలాంటి వ్యక్తులకి ఫ్యూచర్లో అవకాశం ఇస్తే హిందూ దేవుళ్ళను మొత్తం నాశనం చేసేసి, విగ్రహాలంతా ధ్వంసం చేసేసి, ఆల్రెడీ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాముడి విగ్రహాల్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంతా కొలాప్స్ చేసేసి పడేస్తే కూడా అప్పుడు ఆయన ఏముంది మళ్ళీ పెట్టుకోవచ్చు అని ఒక చిన్న కామెంట్ తో ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆ మాట వేసే పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు హిందూ ధర్మం గురించి ఇంత జరుగుతుంటే కూడా వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో ఇదంతా ప్రజలకు గమనించాలి. ఇలాంటి వ్యక్తులకి తరిమి కొట్టాలి, ఓట్లాడడం కాదు, తరిమి కొట్టాలి. ఎందుకంటే మన దేశం, మన సనాతన ధర్మం అంత గొప్పది. మన దేవుళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేసే ఎవరైనా సరే
చూపించాలి. మన హిందూ ధర్మం అంటే, మన హిందూ దెబ్బంటే ఏంటో వాళ్ళకి చూపించాలి. అయ్యో రెండోసారి దగ్గరికి రావాలంటే కూడా భయపడాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీలు ఎవరు తెలుగు హిందూ ధర్మాన్ని పాటించి హిందూ దేవుళ్ళు కొలిసే ఎవరు లేరా అండి? అంటే మీకు మనస్సాక్షి లేదా? ఒక వ్యక్తి కోసం, ఒక మనిషి కోసం మీరు హిందూ దేవుళ్ళని వక్రీకరించే వాళ్ళతో సమాసం చేస్తూ వాళ్ళకి సపోర్ట్ మాట్లాడతారా? ఏం అనిపించట్లేదా మీకు? బాధ అనిపించట్లేదా? మన హిందూ ధర్మాన్ని హేళన చేసి మాట్లాడుతుంటే మన కన్న తల్లిని హేళన చేసి మాట్లాడుతున్న సమానం అండి. ఎందుకు అలా ఒక మనిషి కోసం మీరు అలా దిగమింగి ఇది చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఓకే, ఏదేమైనా అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. సో ప్రజలైతే ఈ విషయాన్ని గమనించాలి. ఇట్లాంటి వ్యక్తులను దగ్గర కూడా రానియకుండా వాళ్ళకి మీ యొక్క ఖరీదైన ఓటుతో సమాధానం చెప్పాలి. సో అందుకని ఈ చిన్న వీడియో అనమాట. తప్పులేదన్న మాట్లాడుంటే క్షమించండి. సో జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.